హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ టెస్ట్స్ అనేవి చూద్దాం. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే అన్ని ప్రాసెస్‌లు కూడా నేను ఇండియన్ రైల్వే మెడికల్ మాడ్యూల్ ఐఆర్ఎంఎంలో అనాలిసిస్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పూర్తిగా చివరి వరకు చూడండి. డోంట్ స్కిప్. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ మెడికల్ టెస్ట్ చూద్దాం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏఎల్పికి సంబంధించి అన్ని టెస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సి టెస్ట్ అండ్ రిమైనింగ్ ఆల్ టెస్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇంకొన్ని ఇంపార్టెంట్ టెస్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఈ టెస్ట్ ఇనీషియల్ అపాయింట్మెంట్లో చాలా తరోగా స్ట్రిక్ట్గా చేస్తారు. అందులో వచ్చేసి ఎంఎంఆర్ బార్ ఎక్స్ఆర్, ఇందులో చెస్ట్కి సంబంధించి ఎంఎంఆర్, ఎక్స్రే, ఈసీజీ, యూరిన్ ఎగ్జామినేషన్, బ్లడ్ షుగర్ ఎస్టిమేషన్, ఫండస్ ఎగ్జామినేషన్, అలాగే మిగతా హైపర్ టెన్షన్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, హియరింగ్, మెంటల్ కండిషన్, రియాక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఇవన్నీ కూడా తరోగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే అనేది రొటీన్గా అన్ని మెడికల్ టెస్ట్కి అన్ని స్టాండర్డ్స్కి కూడా చేస్తారు. ఇందులో మెయిన్గా మనకి హార్ట్ అండ్ లంగ్స్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేవి చెక్ చేస్తారు. ఫిజికల్గా కనబడవు కాబట్టి ఎక్స్రే అనేది తీస్తారు. ఇందులో న్యూమోనియా కానీ అలాంటి ఏమన్నా ఫ్లూయిడ్స్ కానీ ఏమన్నా లంగ్స్లో ఏమైనా ఉన్నాయా అలా అబ్నార్మాలిటీస్ కోసం చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ. మనకి ఈసీజీ మెయిన్గా హార్ట్ అటాక్స్ కానీ అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ కానీ ఏమైనా ఉన్నాయనేవి మనకి ఈసీజీలో తెలుస్తుంది. అందులో వచ్చే వేవ్స్ బట్టి మనకి ఈసీజీలో మనకి రిపోర్ట్ వస్తుంది. అలాగే ఎవరికైనా అబ్నార్మల్ రిపోర్ట్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఫర్దర్గా 2D కానీ ఎకో కార్డియోగ్రామ్ అని డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. అవి మన బయట చేయించుకోవాల్సి వస్తుంది. అవి క్యాండిడేట్స్ యొక్క ఓన్ మనీతో చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇండియన్ రైల్వే మెడికల్ మాడ్యూల్లో మెన్షన్ చేస్తున్నాయి. ఈ ఒక్క టెస్ట్లో మటుకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది, అది ఓన్ మనీతో. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ టెస్ట్. ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ సర్వింగ్ ఎంప్లాయ్, ది స్పీకింగ్ వాయిస్ టెస్ట్ విల్ బి ఎంప్లాయిడ్. ఈ హియరింగ్ టెస్ట్లో డాక్టర్ మాట్లాడుతూ మనల్ని హియరింగ్ టెస్ట్ చేస్తారు. అది ఎలాగో చూద్దాం. ది ఎగ్జామినర్ విల్ స్పీక్ ఎనీ ఆర్డినరీ కన్వర్సేషనల్ వాయిస్. ఈ ఎగ్జామ్లో డాక్టరు నార్మల్గా ఏదైనా వర్డ్స్ మాట్లాడతారు. ది ఎగ్జామినీ విల్ బీ అట్ ద డిస్టెన్స్ షోన్ ఇన్ ద నోట్ బిలో. ఇక్కడ ఎగ్జామినీ అంటే క్యాండిడేట్ వచ్చేసి కింద ఇచ్చారు చూడండి నోట్లో. అన్ అపాయింట్మెంట్, ది టెస్టింగ్ డిస్టెన్స్ విల్ బి 6 meters ఫర్ ఈచ్ ఇయర్ ఫర్ ఆల్ కేటగిరీస్. అంటే ఇది యాక్చువల్గా సి టెస్ట్ చేసేటప్పుడే చేస్తారు. సి టెస్ట్ అప్పుడు ఎలాగో 6 feet దూరంలో ఉంటాం కాబట్టి మనం అక్కడ కూర్చొని ఉంటాం. డాక్టర్ గారు ఆ సి బోర్డు దగ్గర ఉంటారు. ఆయన ఏదైనా నెంబర్స్ కానీ లెటర్స్ కానీ రిపీట్ చేస్తారు. అవి మనం తిరిగి రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇవి సపరేట్గా 2 yearsకి కూడా చెక్ చేస్తారు. ఇంకా నోట్లో సెకండ్ పాయింట్, ది యూజ్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్ షుడ్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఇన్ కేటగిరీస్ ఏ అండ్ బి. అంటే హియరింగ్ ఎయిడ్ కోసం ఏమన్నా యూస్ చేస్తారు కదా హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అవి కేటగిరీస్ ఏ అండ్ బి మెడికల్ స్టాండర్డ్స్కి పనికిరావు. ఇందులో మనకి నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి హెర్నియా అండ్ హైడ్రోసిల్. కండిషన్స్ కామన్లీ predisposing to invalidity or seriously enhancing the candidate's liability to occupational risks. అయితే ఇందులో కొన్ని కండిషన్స్లో ఆక్యుపేషనల్ రిస్క్ అంటే తన జాబ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. అవి వేటి వల్ల వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ది హెర్నియా అండ్ వెల్ మార్క్డ్ హైడ్రోసిల్, వెరికోస్ వెయిన్స్ ఆర్ పైల్స్, provided that such conditions having been satisfactorily treated by operations, the evidence of their previous existence shall not disqualify. అయితే ఎవరికైనా హెర్నియా అంటే మనకి గడ్డల టైప్ ఉంటాయి. ఇక్కడ చూపించినటువంటి ఒక నిమిషం,
ఈ పిక్లో చూపించినట్టు ఇట్లా గడ్డలు అని ఉంటాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ అంటారు ఇవన్నీ. ఇట్లాంటివి ఎవరికైనా ఉంటే అవి డాక్టర్ గారు డిసైడ్ చేసి ఇవి ఆపరేషన్స్తో మనకి ఏ ప్రాబ్లం ఉండదని ఆయన సాటిస్ఫై అయితే మళ్ళీ రీమెడికల్ రాసి మనల్ని ఫిట్ చేస్తారు. అట్లాగే ఈ రీజన్తో డిస్క్వాలిఫై చేయడం అనేది ఏముండదు. అలాగే హైడ్రోసెల్ అంటే ఇట్లా మనకి టెస్టికల్స్లో వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి సర్జరీ చేస్తే మనం ఫిట్ అవుతామని డాక్టర్ కనుక ఫీల్ అయితే దాన్ని రీమెడికల్ రాసి మనకి మళ్ళీ క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది. ఇవి రైల్వే మెడికల్ మాడ్యూల్లోనే ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారు. ఆ డేటాని తీసుకొని నేను వీడియో చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్డిసెండెడ్ టెస్టిస్. ఇవి యాక్చువల్గా ఇంట్రా అబ్డామినల్ ఇన్ పొజిషన్ అండ్ అన్అసోసియేటెడ్ విత్ ఇంగ్యునల్ హెర్నియా షుడ్ నాట్ బి ఏ కాజ్ ఫర్ రిజెక్షన్. అంటే కొంతమందికి చిన్నప్పుడు ప్రీ మెచ్యూర్ బర్త్ అయితే వాళ్ళలో టెస్టిస్ అనేది 2 టెస్టిస్ మనకి స్క్రోటంలోకి రావడం అనేది జరగదు. ఇక్కడికి రావడం అనేది జరగదు. 2 ఒకటేమో ఇక్కడ మనకి అబ్డామినల్ ఏరియాలోనే ఉండిపోతుంది, ఒకటి స్క్రోటంలో ఉంటుంది. ఇలాంటి వాటిని అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. అయితే ఇది ఇలా ఉన్న వాళ్ళకి ఏ కండిషన్లో రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదంటే ఇది మనకి ఇంగ్యునల్ హెర్నియా అంటే ఈ ఏరియా, ఇంగ్యునల్ హెర్నియా అంటే ఈ చుట్టుపక్కల ఏరియాల్లో కనుక దాని వల్ల ప్రాబ్లం లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. సో అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్నా అది మనకి ఇంగ్యునల్ హెర్నియాతో సంబంధం లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఎక్టోపిక్ టెస్టిస్ అంటారు. ఇందులో మెయిన్గా ఇవి వచ్చేసి లొకేటెడ్ ఇన్ ఇంగ్యునల్ కెనాల్, అబ్డామినల్ వాల్ ఆర్ థై, బీయింగ్ మోర్ లేబుల్ ఫర్ ట్రామా ఆర్ టార్షన్, షుడ్ బి పాస్డ్ ఫిట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఎగ్జామినీ హ్యాస్ అండర్గాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇందులో మెయిన్గా మనకి అన్డిసెండెడ్ టెస్టిస్లా కాకుండా ఇవన్నీ టెస్టిస్ ఈ ఇంగ్యునల్ కెనాల్లో దగ్గరలో మనకి మెయిన్గా ప్రాబ్లం అనేవి కలిగిస్తాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి పెయిన్ క్రియేట్ కదిలినప్పుడు కానీ తగిలినప్పుడు పెయిన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఎవరికైతే ఉంటాయో అవి డాక్టరు సర్జరీ జరిగిన తర్వాతనే ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఎవరికైనా ఉంటే వాళ్ళని డాక్టరు సర్జరీకి సజెస్ట్ చేసి మళ్ళీ రీమెడికల్ చేసి ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఫుట్, నాక్ నీస్ అండి. ఈ ఫ్లాట్ ఫుట్ అంటే కొంతమందిలో ఈ పాదం అనేది మనకి యాక్చువల్గా నార్మల్గా ఉంటే ఇట్లా ఇది వచ్చేసి నార్మల్గా ఇక్కడ చిన్న బెండ్ అనేది వస్తుంది. ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి ఇలా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది. అయితే రైల్వే మెడికల్లో ఫ్లాట్ ఫుట్, నాక్ నీస్ వచ్చేసి అన్ని కేటగిరీస్ వాళ్ళకి చేస్తారు ఎక్సెప్ట్ ఇన్ సెడెంటరీ ఆక్యుపేషన్స్ అంటే మనకి సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి కదా, ఎక్కువ స్టాండింగ్తో పని లేకుండా, అలాంటి వాటికి పర్లేదు. మిగతా స్టాండింగ్ ఉండే జాబ్స్ అన్నిటికి కూడా ఫ్లాట్ ఫుట్ అనేది చెక్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఎపిలెప్సీ అంటే మనకి తెలుగులో సీజర్స్ అంటారు కదా, సీజర్స్ కానీ మూర్ఛ కానీ అది చెక్ చేస్తారు. నెక్స్ట్ ఆస్తమా చెక్ చేస్తారు. ఆస్తమా అంటే మనకి ఆల్రెడీ మనకి లంగ్స్ చెక్ చేస్తారు, అది ఎక్స్రే తీసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది. తర్వాత ఓటోరియా అంటే మనకి ఇది ఇయర్కి సంబంధించిన ప్రాబ్లం అండి. కొంతమందికి ఇయర్లో వాటర్ ఫ్లూయిడ్ లాగా కానీ పస్ లైక్ ఫ్లూయిడ్ లాగా కానీ వస్తాయి. దీన్ని యాక్చువల్గా వాటర్ ఇయర్స్ ఆర్ రన్ ఇయర్స్ అంటారు. ఈ కండిషన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఏం రిజెక్ట్ చేయరు. అవి డాక్టర్స్ డిస్కషన్ అండి. వీళ్ళు ఈ జాబ్కి ప్రాబ్లం లేదని ఆయనకు అనిపిస్తే మనల్ని ఫిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
మనకి నెక్స్ట్ వచ్చేసి బైనాక్యులర్ విజన్ అండి. బైనాక్యులర్ విజన్ అంటే మనకి 2 కళ్ళు ఎట్ ఎ టైమ్ టాస్క్స్ అనేవి ఎలా చేస్తున్నాయి అనేది చెక్ చేస్తారు. ఇందులో చెక్స్ హౌ వెల్ బోత్ ఐస్ వర్క్ టుగెదర్ యాజ్ ఎ పెయిర్, ensuring proper depth perception and coordination for tasks like operating trains. ఇందులో డాక్టర్ మనకి కొన్ని టెస్ట్ చేస్తారు. అందులో డెప్త్ పర్సెప్షన్, కోఆర్డినేషన్ ఫర్ టాస్క్స్ లైక్ ఆపరేటింగ్ ట్రైన్స్ అనేవి ఎలా చేయగలుగుతామా లేదా అనేవి, బోత్ ఐస్ కరెక్ట్గా పెయిర్గా వర్క్ చేస్తున్నాయా లేవా అనేవి టెస్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఇన్ క్లాసెస్ A1, A2, A3, B1 and B2 will be tested for the presence of binocular vision, that is peripheral vision, depth perception and stereoscopic vision. క్యాండిడేట్స్ A1, A2, A3, B1 అండ్ B2 ఎవరైతే మెడికల్ స్టాండర్డ్స్కి వస్తారో వాళ్ళందరికీ కూడా బైనాకులర్ విజన్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో పెరిఫెరల్ విజన్, డెప్త్ పర్సెప్షన్ అండ్ స్టీరియోస్కోపిక్ విజన్ అంటే టాస్క్ చేయగలడా లేదని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ చేస్తారు. అందులో ఇవన్నీ కూడా డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ది absence of binocular vision will disqualify a candidate for admission to service in these classes. ఎవరికైతే బైనాక్యులర్ విజన్ అనేది ఫెయిల్ అవుతారో అది వాళ్ళు ఈ సర్వీసెస్లో నాట్ అలౌడ్, డిస్క్వాలిఫై చేస్తారు వాళ్ళని. ఎంప్లాయీస్, an employee suffering from defective binocular vision cannot be passed for any post in A1, A2, A3. ఈ మెడికల్ స్టాండర్డ్స్లో బైనాక్యులర్ విజన్ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ కింద నోట్లో ఒక పాయింట్ ఇచ్చారని, ఇన్ కేస్ ఆల్ టెస్ట్స్ క్యారీడ్ అవుట్ కరెక్ట్లీ ఇండికేట్ ద ప్రజెన్స్ ఆఫ్ బైనాక్యులర్ విజన్, మెర్ రిప్రజెంట్ ఆఫ్ స్క్వింట్ షుడ్ నాట్ డిస్క్వాలిఫై అన్ ఎగ్జామినీ. క్యాండిడేట్స్ని ఈ పైన టెస్ట్ అనేది బైనాక్యులర్ విజన్ అనేది కరెక్ట్గా చేసి వాళ్ళకి ఒకవేళ మెల్లకన్ను ఉన్నా కూడా ఈ బైనాక్యులర్ విజన్లో పాస్ అయితే కనుక వాళ్ళకి సి టెస్ట్ కంప్లీట్ అయ్యి ఈ బైనాక్యులర్ విజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి మెల్లకన్ను ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు. ఈ బైనాక్యులర్ విజన్ అనేది ఎలా చేస్తారంటే, ఇప్పుడు మన 2 కళ్ళ ముందు ఒక పెన్ను పెట్టి అది ఒక డైరెక్షన్లో మూవ్ చేస్తే మన బోత్ ఐస్ కూడా సేమ్గా ఆ డైరెక్షన్ వైపు రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కింద ఫోటోలో చూడండి. ఇప్పుడు సపోజ్ ఈయన ముందు ఒక పెన్ను ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తే ఒక గుడ్డు వచ్చేసి చివరి వరకు వచ్చింది, ఒకటి మధ్యలో ఉండిపోయింది. 2 సేమ్ మూవ్ అవ్వట్లేదు. అలాగే ఇటువైపు ఈ డైరెక్షన్లో చేసినప్పుడు కూడా అవి సేమ్ మూవ్ అవ్వవు, ఒకటి చివరికి ఒకటి మధ్యలో ఉండిపోతుంది. అలా ఉంటే వాళ్ళ బైనాక్యులర్ విజన్ అనేది కరెక్ట్గా లేనట్టు. 2 కూడా సేమ్ సైడ్ అలా సేమ్ డిస్టెన్స్లో ట్రావెల్ అవుతూ ఉండాలి. ఇలా ఈ టెస్ట్ ఇట్లా ఐ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరెవరికి ఉంటాయో వాళ్ళందరికీ బైనాక్యులర్ విజన్ కరెక్ట్గా లేనట్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది ఈ A1, A2, A3, B1 అండ్ B2 మెడికల్స్లో. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన వెబ్సైట్లో మనకి ఇండియన్ రైల్వే మెడికల్ మాడ్యూల్లో నేను అనాలిసిస్ చేయడం జరిగింది. వాటిని ఇక్కడ కాపీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.